హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ రోజు మనం న్యూరాలజీ డాక్టర్ రాజేష్ పతి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ రాజేష్ పతి, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అనోఖి న్యూరో అండ్ చైల్డ్ కేర్, ప్రగతి నగర్లో ఉంటాను నేను. బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తాయి సార్? దానికి గల కారణాలు ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎందుకు వస్తాయి అంటే, జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్స్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తాయి. ఈ మధ్య రీసెంట్ ట్రెండ్స్ డౌన్ ద లైన్ ఒక 10-15 ఇయర్స్ నుంచి యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, అంటే 30 ఇయర్స్ వాళ్ళకి. సో రీజన్స్, కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నెక్స్ట్ స్లీప్ తక్కువ ఉండడం, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి మన వల్ల వస్తున్నాయి మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొన్ని అన్మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్, షుగర్ ఎక్కువ ఉండడం, బీపీ, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం. ఇవి ఇంకా వేరే కారణాలు ఏముంటాయి స్ట్రోక్ రావడానికి అంటే, బీపీ ఉందని తెలుసు బట్ స్టిల్ మెడిసిన్స్ వేసుకోకపోవడం, లేకపోతే వేసుకొని కొన్నాళ్ళ తర్వాత నాకు నార్మల్ అయిపోయిందని మానేసేయడం. జనరల్గా పేషెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ బీపీ ఉండే బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్నాం సార్, తర్వాత బీపీ నార్మల్ అయిపోయింది అందుకనే బీపీ ట్యాబ్లెట్స్ మానేసాం సార్ అని అంటారు. ఇది జనరల్గా వాళ్ళు వచ్చే కంప్లైంట్స్. షుగర్ కూడా అంతే, షుగర్ ఉంటుంది, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, నార్మల్ అవుతుంది, షుగర్ ట్యాబ్లెట్స్ మానేస్తారు. సో డౌన్ ద లైన్ ఆఫ్టర్ 6 months 1 year షుగర్ అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇవి షుగర్ బీపీ కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొలెస్ట్రాల్, యాక్టివిటీ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, వాకింగ్ లేకపోవడం, అండ్ కొన్ని లాస్ట్ కేటగిరీలో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, దానివల్ల కూడా స్ట్రోక్స్ వస్తాయి. బట్ నేను చెప్పిన పై కారణాలన్నీ దోస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్. బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది వస్తాయా సార్? బ్లడ్ తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది రావమ్మా. జనరల్గా బ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఇప్పుడు సాధారణంగా మనం బ్లడ్ టెస్ట్, సిబిపి బ్లడ్ టెస్ట్ చేయించుకొని హెచ్బి అని ఉంటుంది, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కాకుండా వేరే కారణాలు, వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ ఆయాసం రావడం, ఈజీగా అలసిపోవడం, అలాంటివి. స్ట్రోక్స్ అనేది ఎప్పుడు వస్తాయి? హెచ్బి, మన హిమోగ్లోబిన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఫర్ సపోజ్ 17 grams 18 grams ఉన్నప్పుడు, అంటే దాని అర్థం ఏంటి? ఆ బ్లడ్ అనేది చిక్కగా ఉంది. సో ఎప్పుడైతే బ్లడ్ అనేది చిక్కగా ఉంటుందో అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాని బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే హెచ్బి తక్కువ ఉన్నప్పుడు, 8 or 7 ఉన్నప్పుడు జనరల్గా స్ట్రోక్స్ అనేది రావండి. బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది మగవారిలోనే ఎక్కువగా వస్తుంటాయి అంటారు సార్, అది ఎందువలన సార్? జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది మగవాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి అంటే డ్రాస్టిక్ డిఫరెన్స్ లేదు. అంటే మేల్స్లో చాలా ఎక్కువ రావడము, ఫీమేల్స్లో తక్కువ రావడం అనేది అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ లేదు. ఒక 60-40, అంటే 60% మేల్స్కి రావడం, 40% ఫీమేల్స్కి రావడం, జనరల్గా ఆ ట్రెండ్ ఉంటుంది. బట్ స్టిల్ మేల్ పాపులేషన్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అని ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ చేయాలంటే ఏంటంటే, జనరల్గా మేల్స్కే హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్, ఇవన్నీ జనరల్గా మేల్స్లో ఎక్కువ ఉంటాయి. యాజ్ వెల్ as స్ట్రెస్ ఎక్కువ ఉండడం మేల్స్లో, వర్క్ లోడ్ స్ట్రెస్ కానీ, లేకపోతే స్లీప్ తక్కువ ఉండడం కానీ. సో ఇవి బేసికల్లీ దీస్ ఆర్ యాడింగ్ ఫ్యాక్టర్స్ మేల్స్లో ఎక్కువ రావడానికి. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి సార్? మంచి క్వశ్చన్. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అంటే, ఫర్ సపోజ్ ఒక నార్మల్ హెడేక్ని ఆర్ ఈ హెడేక్ స్ట్రోక్ వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు నార్మల్ హెడేకే ఉంది ఒక మనిషికి, బట్ ఇప్పుడు వచ్చిన హెడేక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్, అంటే పాత హెడేక్ అంటే ఈ హెడేక్ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్, నాకు అసలు ఈ హెడేక్ని నేను భరించలేకపోతున్నాం అనేది, అంటే చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ హెడేక్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, హెడేక్తో పాటు నాకు ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ఫేస్ నాకు సెన్సేషన్ లేకుండా ఉన్నట్టుంది సార్, నాకు నాలుగే మందబడిపోతుంది, నాకు మాట్లాడడానికి రావట్లేదు సార్ అని ఒక సెకండ్ సిమ్టము. నెక్స్ట్ దాంతోపాటు కొంతమందికి క్లియర్గా ఇక్కడ అంటే కొంచెం డ్రూల్ అయిపోతుంది, అంటే ఈ ఒక 1 part ఆఫ్ ఫేస్ అనేది డ్రూల్ అయిపోవడం కానీ. ఇంకా ఎక్కువ స్టేజ్ ఆఫ్ స్ట్రోక్ ఉందంటే క్లియర్గా వాళ్ళకి చెయ్యి కానీ కాలు కానీ వీక్నెస్, అంటే సార్ నాకు ఈ చేతిలో పట్టు తగ్గినట్టు అనిపిస్తుంది ఈవెన్ కంపేర్ టు అదర్ చెయ్యి కానీ, లేకపోతే క్లియర్ కట్ చెయ్యి పని చేయకపోవడం కానీ, అండ్ హెడేక్తో పాటు కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోవడం కానీ, ఆర్ హెడేక్తో పాటు తల తిరగడం కానీ. సో జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఈస్ మోస్ట్, అంటే జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది మోస్ట్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ వైపుకే దారితీస్తుందండి. విజన్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, యాజ్ వెల్ as డ్రూలింగ్ ఆఫ్ సలైవా అంటాం.
సో ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటే ఇట్ ఈస్ మోర్ ఫేవరింగ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల పక్షవాతం వస్తుందా సార్? అమ్మ, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల పక్షపాతం వస్తుందా అంటే, బ్రెయిన్ స్ట్రోక్ ఏ కేటగిరీలో ఉంది అంటే చిన్న స్ట్రోక్ ఉందా, చాలా పెద్ద స్ట్రోక్ ఉందా అనే దాని మీద ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది సార్ మాకంటే, జనరల్గా పేషెంట్స్కి తెలియదు. ఎప్పుడైతే మనం స్కాన్ చేయిస్తాం, ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయిస్తామో, అందులో మనకి స్ట్రోక్ ఎంత పెద్దగా ఉంది అనే దాని మీద పక్షపాతం ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ పెద్ద స్ట్రోక్ ఉంది, డెఫినెట్గా పక్షపాతం ఉంటుంది. లేదు చాలా చిన్న స్ట్రోక్ ఉందనుకోండి, అప్పుడు క్లియర్ కట్ పక్షపాతం కాదు, కానీ ఈ చేతిలో నాకు కొంచెం వీక్నెస్ లాగా ఉంది సార్ అంటే, పనులు చేసుకోగలుగుతారు బట్ స్టిల్ నాకు ఎందుకో ఈ చేతిలో ఫుల్ పవర్ లేదు సార్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అన్నిట్లో పక్షపాతం ఉంటుందా అంటే దట్ ఈస్ వెరీ అంటే జడ్జిమెంటల్ క్వశ్చన్. జనరల్గా మా ప్రాక్టీస్లో మేము చూడడం అంటే, ఒక 100%లో అరౌండ్ 60% ఆర్ 70% వాళ్ళకి పక్షపాతం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి సార్? బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటే, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఓపీ బేసిస్లో టెస్ట్ చేయించుకోవద్దు. అంటే సార్ నాకు ఇట్లా లక్షణాలు ఉన్నాయి, నేను పోయి ఏ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి అలాంటివి చేయొద్దు. సో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పిన లక్షణాలు ఇలాంటివి ఉంటే ఫస్ట్ థింగ్ హాస్పిటల్కి రావాలి. సిటీ స్కాన్ కానీ అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించాలి. యాజ్ వెల్ యాజ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, దాన్ని బట్టి మనకి స్ట్రోక్ ఎందువల్ల వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాము. సో జనరల్గా మనకి కడుపు నొప్పి కానీ ఇలాంటి సిమ్టమ్స్ వల్ల ఏదైతే మనం ఓపీ బేసిస్లో టెస్టులు చేయించుకుంటాం కదా, అలాంటిది మాత్రం బ్రెయిన్ స్ట్రోక్లో చేసుకోలేమండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే, బ్రెయిన్ స్ట్రోక్ ఏ కేటగిరీ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది. సో బేసికలీ బ్రెయిన్ స్ట్రోక్స్ 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏంటంటే రక్తనాళం బ్లాక్ అయిపోవడం వల్ల స్ట్రోక్ రావడము. ఇంకో కేటగిరీ ఏంటంటే బీపీ ఎక్కువైపోయి రక్తనాళం అనేది పగిలిపోవడం. సో ఈ 2 కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఈ 2 కేటగిరీస్ కూడా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, చిన్న స్ట్రోక్ అనుకోండి మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. లేదు చాలా పెద్దగా ఉంది స్ట్రోక్ అంటే వీళ్ళకి సర్జరీ కూడా పడుతుంది. అండ్ కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, వాళ్ళకి వచ్చిన 24 అవర్స్లోనే ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, సో దట్ ఆ రక్తనాళంలో ఏదైతే బ్లాక్ ఉంటుందో అది క్లియర్ అవ్వడానికి. సో ట్రీట్మెంట్ అనేది చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది, రైట్ ఫ్రమ్ మెడిసిన్స్ టు ఇంజెక్షన్స్ టు సర్జరీస్. బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే బేసికల్లీ మన ఫ్యామిలీ హిస్టరీ అంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా స్ట్రోక్ ఉన్న వాళ్ళకి జనరల్గా దే ఆర్ మోర్ ప్రోన్, అంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అదొకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ బీపీ రాకుండా ఉండడం, షుగర్ రాకుండా ఉండడం, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ జంక్ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ అవాయిడ్ చేసి, అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ బేసికలీ ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకుంటే మనకు కొలెస్ట్రాల్ బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది, దానివల్ల స్ట్రోక్స్ వస్తాయి, బ్లాక్స్. సో ఇవి అవాయిడ్ చేయడము అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా అంబులేట్ అంటే మొబిలైజ్ అవ్వడము, వాకింగ్ చేయడము డైలీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్. దిస్ విల్ అంటే ఇది స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. మీకు నరాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనోకి క్లినిక్ ప్రగతి నగర్లో ఉంటుందండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి అండ్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ పేరెంట్స్లో కానీ మీ రిలేషన్స్లో ఎవరికైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.